హాయ్ చెప్పు హాయ్. హాయ్. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మీలో ఎంతమంది మీ హస్బెండ్స్ కి రాఖీ కడతారు? కామెంట్ లో తప్పకుండా షేర్ చేయండి అబ్బా. అసలు ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా అన్నా అని పిలిచిన వ్యక్తి యుద్ధానికి వెళ్తున్నాడని, యుద్ధంలో విజయం పొంది సురక్షితంగా ఇంటికి చేరాలని ఎర్ర దారాన్ని దేవుడి ముందుంచి బాగా ప్రార్థించి ఆ దారాన్ని వాళ్ళ అన్నయ్యకి కట్టి యుద్ధానికి పంపిస్తుంది చెల్లి. యుద్ధానికి వెళ్లిన తన అన్నయ్య విజయం పొంది విజయోత్సాహంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ఈ రక్షాబంధన్ అనేది స్టార్ట్ అయిందంట. బంధం ఏదైనా ఉద్దేశం మాత్రం ఒకటే. అందుకే మా వారు అన్నిటా విజయం సాధిస్తూ సురక్షితంగా ఉండాలని రాఖీ కడతాను. ఈసారి రాఖీ శుక్రవారం వచ్చింది. నా ఫ్రెండ్ పసుబొట్టికి రాని పిలిస్తే వెళ్ళా. నా కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది. మనమేమో సోమరి కదా, కాస్త లేట్ అయిపోయింది వెళ్ళడం. ఇక వెళ్ళగానే దేవుడి కోసం చేసిన నైవేద్యాలన్నీ ప్లేట్ లో పెట్టి తినమంది. నాకేమో ఈ రోజు ఫాస్టింగ్. అన్నంతో చేసిన నైవేద్యాలు పక్కన పెట్టేసి బూరెలు గారెలు పెడితే కడుపు నిండా తిన్న తర్వాత ఇలా పసుబొట్టిచ్చింది. ఇక వెళ్ళొస్తానబ్బా అనగానే బాక్స్ లో అన్ని సదురుతుంది. గారెలు బూరెలు పులిహోర. ఎందుకబ్బా ఇవన్నీ అంటే సహకి తినిపించబ్బా అంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.